చక్కగా ఎమ్మెల్యేలు కాకుండా ఎందుకు కావాలనేటువంటి విషయాన్ని జరిగింది. మేము నిన్ననే డిఆర్ఓ గారిని కలిసి మళ్ళా ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఆదోని జిల్లా సాధింపు దిశలో జేఏసీ ఇచ్చినటువంటి పిలుపును అందుకుని ఆదోని బార్ అసోసియేషన్ కూడా ఈరోజు నిరాహార దీక్షలో పాల్గొంటూనే ఉంది. ముందుగా ఈ మాధవి జిల్లా అయ్యేంత వరకు తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి జేఏసీ నాయకులకు, ముఖ్యంగా రఘురామయ్య సార్ గారికి, అశోకరామన్ రెడ్డి గారికి, దత్తగిరి నాయుడు గారికి, రమేష్ గారికి, అందరికీ, మిగతా వాళ్ళందరి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆదోని జిల్లా సాధించే వరకు మన పోరాటం సాగుతూనే ఉంటుంది అనే ఒక అభిలాషతో మనము ముందుకు పోతూనే ఉండాలి, నిరాశ చెందకూడదు. ఒక విషయము, ఈ ఉద్యమం పుణ్యమా అని ఆదోని అనే ఒక ప్రాంతం ఉంది. అది కర్నూలు జిల్లాకి పశ్చిమంలో ఉంది. ఏ రోజు కూడా ఆదోని గురించి మాట్లాడిన స్టేట్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా TV9 కానీ, NTV కానీ, TV5 కానీ ఆదోనిలో జిల్లా ఉద్యమం జరుగుతుందని, రాష్ట్రం మొత్తానికి ఆదోని అనేది ఉంది అనేది విషయము తెల్లమైపోయింది. కాబట్టి ఆదోనిని స్టేట్ లెవెల్కి తీసుకుపోయినటువంటి ఈ జేఏసీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేషనల్ స్టేట్ మీడియాలో వచ్చిన విషయాన్ని కూడా ఇంటెలిజెన్స్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం చేసే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనిస్తూ ఉంది. దీన్ని ఇంకొంచెం ఇంటెన్సిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వము మన దగ్గరకు వచ్చి మన డిమాండ్ని నెరవేర్చే వరకు ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటూ, అధైర్యపడద్దు, నిరుత్సాహపడద్దు, మేమంతా ఉన్నాము. జేఏసీ నాయకులు మీరు కార్యాచరణ రూపొందించండి. దానికి అన్ని వేళలా మా తరఫున మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.